तया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनीति नाम्ने नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथा धनोदाय नगरग्रहं तारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नाम्ने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे विशेषण्यवादी पाश्चात्य हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोप्या कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी शुभानुस्ते देवी प्रणमामि हरिप्रिय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त अंदरू చేతుల పైకెత్తండి ఒకసారి రెండు చేతులు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ। పెద్దలందరికీ ధన్యవాదాలు। వచ్చినటువంటి వాళ్ళు ఇంతమంది అన్న వచ్చేది ఇటువంటి జరిగినప్పుడు సభలో సైన్యం వచ్చినట్టు రావాలి। యుద్ధం చేసేది సులభం, ఇక్కడ యుద్ధం చేసేది చాలా కష్టం, అవునా? దీన్ని మనం సాధించడం చాలా కష్టం। ప్రతి ఒక్కరూ సైనికుడు కావాలి। ఇంకోటి ఏమంటే ఇది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది। మీరందరూ నన్ను పిలిస్తే మీ ప్రతి ఊరికి ప్రతి ఇంటికి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నేను సనాతనం చాలా 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 విలువైనటువంటిది, మనం ఎవరు పాటించడం లేదు, దాన్ని చెబుతున్నాము కానీ పాటించడం లేదు। సనాతనం అంటే ఏం తెలుసా? శాశ్వతమైనటువంటిది। ఏమేమి శాశ్వతమైనటువంటి ఉంటాయి ఈ యొక్క దీంట్లో? శాశ్వతమైనటువంటి ఏమి? శాస్త్రం శాశ్వతం, భగవంతుడు శాశ్వతం, శరీరం అశాశ్వతం, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం। శాశ్వతమైనటువంటివి చాలా ఉన్నాయి। గోలోకం శాశ్వతం, వైకుంఠం శాశ్వతం, ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం। అశాశ్వతమైనవి ఉన్నాయి, శాశ్వతమైనవి ఉన్నాయి। సనాతనమని శాశ్వతమైనటువంటివి అంటారు। ఈ సనాతనం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలలో ఎప్పుడు సనాతనమే ఉండేది। ఈ కలియుగం వచ్చినప్పటికీ సనాతనం పోయింది, కానీ కలియుగం ఇంకా తొలి పాదమే, ఫస్ట్ స్టార్టింగే ఇది। 4,32,000 సంవత్సరాలు కలియుగం, కానీ 5,000 సంవత్సరాలే అయింది। ఇప్పటికే తబ్బిబ్బైపోతున్నాం మనం। ఇంకా ముందేమవుతుందో తెలుసా మీకు? కొంతకాలం నుండి మనం వెళ్ళిపోతాం, బట్టి మన వెనకాల వచ్చే పిల్లలు మనం బాగుపడిన అవసరం లేదా? దాన్ని మనం కేర్ తీసుకుంటున్నామా? యశాస్త్ర విధిముత్యా వర్తతే కామకారత నసిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతి। మనశ్శాంతి కావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, కుటుంబాలు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, పల్లెటూరు బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా భగవంతుడిచ్చిన సందేశాన్ని మనం స్వీకరించాలి। వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడని అందరికీ తెలుసు, కానీ మాట్లాడే దేవుడు ఉన్నాడు తెలుసా మీకు? ఒకరు చెప్పండి చూద్దాం। 500 సంవత్సరాల ముందు ఒక మాట్లాడే దేవుడు వచ్చిపోయాడు, ఎవరు? ఆయన పేరు తెలుసా మీకు? ఒక్కరు చెప్పండి చూద్దాం। ఎక్కడున్నాడు చెప్పండి? కాదు, చెప్పండి చూద్దాం। చైతన్య మహాప్రభు సాక్షాత్ దేవుడే, శ్రీకృష్ణ పరమాత్ముడే। బెంగాల్ కలకత్తా దగ్గరలో ఒక 90 కిలోమీటర్లో దాదాపు 2,000 మందిరాలు ఉన్నాయి అక్కడ మాయాపూర్ అనేది మీరు నెట్లో కొట్టే వస్తుంది మీకు। 2,000 కోట్లతో టెంపుల్ కట్టారు అక్కడ, దగ్గరలో ఓపెన్ అవుతుంది। నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో కనెక్షన్ ఉండి మీకు పిలిచుకెళ్తాం। మంచి టెంపుల్ ఇది, 2,000 కోట్లతో దగ్గరలో ఓపెన్ అవుతుంది అది। కృష్ణా టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, ఇది ప్రపంచంలోనే అంత పెద్ద టెంపుల్ లేదు। ఒక్కడే 1,000 కోట్లు ఇచ్చాడు, ఒక్కడే 1,000 కోట్లు ఇచ్చాడు। ఫోర్డ్ కంపెనీ కారు ఓనరు 1,000 కోట్లు ఇచ్చాడు। ఇంకా ఇస్తారంటే ప్రపంచంలో వద్దన్నారు। నీకేనా పుణ్యం? మాకొద్దా? నీకేనా? మాకొద్దని అంబరీష్ అనేసి ఆయన పేరు। అందరూ మారుతున్నారు చూడండి। ఒక్కొక్కడు ప్రతి ఒక్కడు భాగవతాన్ని చదవండి, భగవద్గీత చదవండి, మీలో మార్పు వస్తుంది। భగవంతుడు ఇచ్చిన సందేశం అంది, మనం చదువుకునే మనకి గతి పట్టింది। ఎవరు చదువుతున్నా చెప్పండి భగవద్గీత? ఒకప్పుడు మహాత్మా గాంధీ చేతిలో పట్టుకోండి, మహాత్మా గాంధీ
అవునా? ఆయన స్వతంత్రాన్ని తెచ్చే శక్తి, వృద్ధుడు నడవలేని వాడు, పక్కన అమ్మాయిలపై చేసుకొని నడిచేవాడు ఆయన స్వతంత్రాన్ని తెచ్చే శక్తి ఏముంది? ఎంతమంది ప్రపంచాని కోసం స్వతంత్రం కోసం కష్టపడ్డారు వాళ్ళు. బట్ ఆయన ఏం చేశాడు? మెల్లిగా తెచ్చాడు, మెల్లిగా మాట్లాడాడు, ఈ చెప్పు కొట్టమన్నాడు. అటువంటి వాడు స్వతంత్రాన్ని తెచ్చాడు. ఆయనకు ఆ శక్తి గురించి తెలిసిన ఒకసారి జైల్లో వేస్తే మహాత్మా గాంధీని ఆయన గుడ్డలంతా ఇప్పేస్తామన్నారు. ఇప్పేయండి, నేను వద్దన్నా, కానీ ఈ బుక్ మాకు నాకు ఎందుకు అంటే నేను చదువుతాను, నాకు అది ధైర్యాన్ని ఇస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నాకు ఆ భగవద్గీత నాకు ఇవ్వండి. భగవద్గీత చదివేవాడు ఆయన ఆనందంగా ఉండేవాడు. అందరూ అడిగేవాడు, నీకేం బాగా హ్యాపీగా ఉన్నావు, ఏమి పెద్ద అయినట్టే భగవద్గీత. మనం ఎవరు చదువుతున్నాం? చూస్తుంటే పేపర్లో కన్నా భయంకరమైనటువంటి స్థితులు మనం చూస్తున్నాం, చూడుకున్నవన్నీ చూస్తున్నాం. మొత్తం మీద చూసి బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తున్నాం? యద్యదాచరిష్టేష్టేవేతరజన సయత్ ప్రమాణం కృతి లోకస్థితిని వర్తది. భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో. పెద్దలు, టీచర్లు బాగుంటే పిల్లలు బాగుంటారు, ఇంట్లో పెద్ద బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగుంటారు. అర్థమైందా? రాజ్య నాయకులు బాగుంటే రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. నేను పెద్ద పెద్ద వాళ్ళతో 3 చీఫ్ మినిస్టర్లు వెనకటి ఉన్నాను, కొంచెం అనుభవం ఉంది నాకు. నేను నిజం చెప్తున్నా, తాగుడు మానాలి, మానాలి 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 మానాలి. కుటుంబాలు పోతున్నాయి, అమాయకులైనటువంటి స్త్రీలు బాధపడుతున్నారు, పాపం ఎంతగానో బాధపడుతున్నారు. దీన్ని మంచి అంటే నేను ఒప్పుకొని ఎవరన్నా కానీ ఫస్ట్ అది మనం. ఇంకోటి ఏమంటే, ప్రపంచానికి ఈరోజు మార్పు కలిగించాడంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. కొట్టని చప్పట్లు కొట్టుకుందా? ఎవరు చప్పట్లు కొట్టారో వాళ్ళపై నుండి పాపాలు లేచి వెళ్ళిపోతాయి. ఎవరు చప్పట్లు కొట్టరో ఈ పాపాలపై వాళ్ళని తిరిగి కూర్చుంటాయి. అర్థమైందా? కాబట్టి చప్పట్లు కొట్టాలి. భక్తి వేదాంత స్వామి ఇస్కాన్ ఫౌండర్ ఆయన ప్రపంచాన్ని మార్చాడు. ఆయన ఒకడే 40 రూపాయలతో అమెరికాకి వెళ్ళి ఇక్కడ ప్రచారం చేశాడు. దాదాపుగా 40 సంవత్సరాలు. ఇండ్రు రామనామం స్మరణ అంటే మాకు తెలుసు, రాముడు చిన్నప్పటి నుంచి అంటాడు. కిషన్ తెలుసా? ఆ పిల్లగాడు మాకు తెలుసు, దొంగలిస్తాడు, వెన్నా చేయదు, దొంగలిస్తాడు, మాకు తెలుస్తుంది. ఫారిన్పై అమాయకులు ప్రపంచంలో వరల్డ్లో ఆయన అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి 40 రూపాయలతో పోయాడు. ఏమి ఎత్తుకెళ్ళాడు? భాగవతాన్ని ఎత్తుకెళ్ళాడు. బాధపడ్డాడు. అక్కడ చూసి, ఏరా వీళ్ళు నేను మార్చగలనా? అరే వీళ్ళు పని సరిగ్గా గుడ్డలు కూడా లేవు వీళ్ళకి ఎట్లా మార్చగలడు? ఆడవాళ్ళకి చీరలు కట్టాడు. సన్యాసి ఆయన చీరలు కట్టేది నేర్పించాడు. వాళ్ళకి భాగవతాన్ని వినిపించాడు. వినిపించి ప్రపంచాన్ని మార్చాడు. ఈరోజు ప్రపంచంలో దాదాపు కోట్ల మంది భక్తులు ఉన్నారు. ఈరోజు 2000 టెంపుల్స్ ఉన్నాయి, చిన్న పెద్ద ప్రపంచంలో. కొట్టండి చెప్పట్లో. అరే ఇది ఎంకరేజ్మెంట్, ఉత్తేజం. మనలో ఆనందం కావాలి, సంతోషం కావాలి, మాట్లాడే ధైర్యం కావాలి. ఎట్లా అందరూ మారుతారు చెప్పండి? నేను ఒకటి చెప్తున్నాను, మనిషికి ఒక మంచి గుణం కావాలి. ఏమా గుణం చెప్పండి? ఒక్క గుణం చెప్పండి. వేరే ఒక సత్వగుణం ఇంకా మంచిది. త్రైగుణ్య విషయవేదో నిశ్చైగుణ్య భవార్జున. త్రిగుణాలకు అతీతం కావాలి. చెప్పండి, అది కాదు ఇంకా మంచిది ఉంది చెప్పండి. మంచి మనసు, ఇంకా ధర్మరక్షణ, ఇంకా ఒక్కటి మర్చిపోయాడు, ప్రేమ. వద్దా? ప్రేమ వద్దా? కావద్దా? మరి ప్రేమ లేకపోతే ఎట్టండి? ఈ ప్రేమ లేకనే అందరూ కొట్లాడుకుంటున్నారు. ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలా వస్తుందండి? భాగవతం చదవాలి. అవునా? అందరూ బాగవ్వాలని ఉందా? ఎంతమంది బాగవ్వాలని చేయొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. భాగవతం 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 చదివితే భాగవతం, లేకుంటే పాడవుతాం. అర్థమైందా? కాబట్టి భాగవతం చదవాలి. నాకు తెలియకపోతే నేను పేపర్ ఎత్తుకొని చదివేవాడిని. మాటలు ఎందుకు బయట వస్తున్నాయంటే దయ ఉంది. అయ్యో ఏమైపోతారో, ఈ రోజు ఉండారు, నెక్స్ట్ తెల్లారితో ఏమైపోతాడు. ఒక బిడ్డను ఎవరో ఒక ఆమె ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది. చెప్పకూడదని వెళ్ళిపోయింది. ఎవరు వదిలేసి వెళ్ళిపోయింది, కొన్ని నెలలు వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరితోనే వెళ్ళిపోయింది పాపం. చెప్పేస్తున్నాం, చెప్పకపోతే బాగుండు. బిడ్డ ఇంట్లో ఉండి అట్లా ఏడుస్తూ మరణించి వాసన వస్తే పక్కన వాడు తీశాడు. ఆ బిడ్డని వాసన వచ్చేసి ఊగిపోయి అంతా పగిలిపోయింది. ఎందుకు ఆ గతి పడుతుంది? దయ లేదా? తినేసి నిద్రపోవడమే జీవితమా? భగవంతుడు ప్రతి కప్పలో ఉండే రాతిలో ఉండే కప్పు కూడా తిండేస్తున్నాడు. మనకి ఈడ దానికోసం బాధపడిన అవసరం లేదు. డబ్బు ఏమి ఎత్తుకోయలేదు.
అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు, ఇంట్లో కొట్లాట్లు వస్తున్నాయి, కలిసిమెలిసి ఎవరు లేరు. కారణమేమి? ప్రేమ. ప్రేమ ఎట్లా వస్తుంది? భాగవతం చదివితే వస్తుంది, భగవద్గీత చదివితే వస్తుంది. భగవంతుడు బ్రహ్మదేవుడు తొలిసారికి జన్మించినప్పుడు బ్రహ్మ జన్మిస్తాడు. తొలిగా విష్ణువు నాటి నుంచి జన్మిస్తే బ్రహ్మకు బుక్ ఇస్తాడు. ఏమా బుక్కు? వేదాలు. బ్రహ్మ చదువుమని ఇస్తాడు. ఎందుకు? నువ్వు అందరికీ పంచిపెట్టి వేదాలని. ఎవరు చదువుతున్నారు? చదవండి, అందరూ చదవాలి. ధర్మం అంటే అర్థం ఏం తెలుసా? టైం లేదు కాబట్టి కొద్దిగా చెప్పకుండా ఉండలేకపోతుంది. ధర్మం అంటే సనాతనం అంటే శాశ్వత. ధర్మం అంటే ఏం? ధర్మం అంటే 4 పాదాలతో ధర్మం ఉంటుంది. ఏమది? తపస్సు, దయ, పవిత్రత, సత్యం. ఈ 4 చేరితేనే ధర్మం, లేకుంటే ధర్మం కాదు. మనసు అంటే ఏమి? ఆలోచన, అనుభూతి, కోరికలు. ఈ 3 కలిస్తే మనసు. ధర్మానికి ఇట్లా 4 పాదాలు. దయ ఉంటే డబ్బు ఇవ్వడం కాదండి, అన్నదానం కాదండి, అవన్నీ మంచిదే. దానికన్నా మహోన్నతమైనది కృష్ణ భక్తి ప్రచారం చేయడం, కృష్ణ భక్తిని ఇవ్వడం, కృష్ణతత్వాన్ని తెలియజేయడం. ప్రభుపాద ఫారిన్ పోయినప్పుడు లండన్కి వెళ్ళాడు, బ్రిటన్కి వెళ్ళాడు. వాళ్ళు ఇక్కడ కొన్ని 100 సంవత్సరాల రాజ్యాలు మాడి దోచుకెళ్ళారు. అక్కడ వీళ్ళకి వచ్చి ప్రభుపాదను అడిగాడట, అరే అయ్యా నీకు 70 ఏళ్ళ వయసు, ఇప్పుడు నువ్వు వచ్చావు, లండన్కి వచ్చావు, ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చారంటే, నాయన మీరు అన్నీ తెచ్చారు మా దేశం నుంచి, దోచుకొచ్చుకున్నారు, ఒక్కటి మర్చిపోయారు, దాన్ని ఇవ్వడానికి వచ్చారు. మేము మర్చిపోయామా? మీ ఊరి నుంచి ఎత్తుకొచ్చేది అంత ముఖ్యమైందా? ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఆయన అడిగారు, వీళ్ళెక్కడ అంత ఇంపార్టెంట్, మాకు ఇవ్వడానికి వచ్చావా ఇంత వయసులో? ఏమది అని అడిగితే భగవద్గీత. అరే మీరు అన్ని దోచుకొచ్చుకున్నారు, మీ మేలు కోరి నేను ఈ బుక్ తెచ్చి అందించాను. వాడు ఎంతమంది గౌరవిస్తున్నారు. ఒక ఆయన స్కూల్కి వెళ్ళాడు, ఒక ఇన్స్పెక్టర్ స్కూల్కి పోయి పిల్లలందరూ కూర్చోంటే పిల్లల్ని అడిగాడంట. అందరూ కూర్చోంటే మాసి లేచి ఇచ్చుకోండి, ఇన్స్పెక్టర్ వచ్చారని. ఆయన పిల్లల్ని అడుగుతాడు, అరే పిల్లల్ని అడుగుతాడు ఏమని? టీచర్ లేచి ఇచ్చుకున్నాడు. ఆ పిల్లల్ని ఇన్స్పెక్టర్ అడుగుతాడు, నాయన నీ పేరేమన్నా? లేము. అబ్బాయి లేమని ఆ అబ్బాయిని అడుగుతాడు, నాయన ధనస్సు, శివధనస్సు ఎవరించి నాయన అంటే, అయ్యా సార్ నేను ఇచ్చలేదు సార్, నిజంగా నేను ఇచ్చలేదు సార్. అరే కాదు నాయన ఎందుకు బాధపడతావు అంటే, నేను ఇచ్చలేదు సార్ నిజంగా అన్నాడు. సార్ ఇంకొక అబ్బాయిని అడిగినాడు, ఒరే నాయన నువ్వు చెప్పరా ఎవరు ఇంచింది శివధనస్సు అంటే, సార్ నేను కూడా ఇంచలేదు సార్ అన్నాడు. సరే ఎవరు అంటారు సార్, ఈ స్కూల్లో మేము ఎవరు ఇంచలేదు సార్, మేము అట్లాంటి వాళ్ళు కాదు సార్, నువ్వన్నా చెప్పరా నాయన పైకి నువ్వు చెప్పుకోలేదు. ఇన్స్పెక్టర్ అంటే, సార్ నేను ఇంచలేదు సార్ నిజంగా, మా అమ్మ సార్ నేను ఇంచలేదు సార్, తప్పు చెప్పండి సార్ అన్నాడు. టీచర్ వచ్చి అన్నాడట, టీచరు ఏమని అడిగాడంటే, సార్ అతను చాలా మంచి అబ్బాయి సార్, అతను ఇంచినుడు, నేను దర్శిస్తాను సార్, ఎంత ఇచ్చింది మీరు తీసుకోండి సార్. యాడ రామాయణ మహాభారతాల్ని మనం గౌరవిస్తున్నామా? చెప్పండి, గౌరవిస్తున్నామా? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? చెప్తే వినేవాళ్ళు ఉన్నారా? శివధనస్సు ఎంత గొప్పదని తెలియలేకుండా పోయింది. మనసుకి బాధ అనిపిస్తుంది. ఈరోజు సభ పెట్టి నిలిచిపోతే నాకు ఇష్టం లేదు. వారానికి ఒకరోజు నేను వస్తాను, తిరుపతి నుంచే వస్తాను. అందరూ కూర్చోండి, భాగవతంలో భగవద్గీతలో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నాం. ఎప్పుడు భాగవతం వింటామో భర్త భార్యని గౌరవిస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవిస్తారు. అర్థమైందా? సాష్టాంగ ప్రణామం చేయాల. తపస్సు అంటే ఏమి? ఇది చాలా ముఖ్యం. ధర్మానికి 4 పాదాలు చాలా ముఖ్యం. ఎంతో చెప్పాలని ఉంది, టైం చాలదు కాబట్టి బాధపడుతున్నా. ఒక్క మాట చెప్తాను. కలియుగం స్టార్టింగ్లో పరీక్షణ్ మహారాజు, అభిమన్యుని కొడుకు, అందరికీ తెలుసు పరీక్షణ్ మహారాజు. పాండవులు ఉన్నారు, పాండవుల మధ్యముడు అర్జునుడు కొడుకు అభిమన్యుడు, అభిమన్యుని కొడుకు పరీక్షణ్ మహారాజు. పాండవులు వెళ్ళిపోయారు, బుద్ధిగా సార్లు కలియుగం స్టార్ట్ అవుతుంది, నువ్వు దోసుకొని ఆయన నా కోపం లేదని ధర్మరాజు వెళ్ళిపోయాడు. పరీక్షణ్ మహారాజు ఒకసారి ఆటికి పోతా ఉంటే ఒక ఆవు నిలుచుకోండి, ఎద్దు నిలుచుకోండి. ఎద్దు ఒక కాలుతో ఉంది, ఒక పాదంతో నిలుచుకోండి ఎద్దు. ఆవు ఏడుస్తా ఉంది, ఆ ఎద్దు ఒంటి కాలుతో ఉండి ఆ ఆవు నడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా నువ్వు అని గోవు నడుతుంది. ఆ గోవు చెప్తుంది, అయ్యో నాకు బాధగా ఉందండి అంటే. ఏమి నీకు బాధ? ఎవరు లేరే, ఇది అడవి కదా, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎవరేమన్నది? నేను ఏడిస్తే ఉండే కానీ నువ్వేం ఒక కాలుతో ఉండవే, 3 కాళ్ళ పైకి తెస్తావు ఎందుకు అని అడుగుతుంది. అడిగినప్పుడు ఈ పరీక్ష మహారాజు దూరంగా నిలుచుకొని చూస్తూ ఉంటాడు.
ఏడుస్తుంది ఆవు. ఎందుకంటే ఎట్లా ఏడుస్తుందంటే ఏదో బిడ్డలు తప్పైనట్టు ఏడుస్తుంది. నా పిల్లలు ఎవరో తప్పితే ఆడవాళ్ళు ఎట్లా ఏడుస్తారు, అయ్యో అంత బాగా ఏడుస్తుంది. అప్పుడు చెప్తుంది, ఈ ఎద్దు అడిగినప్పుడు ఆవు చెప్తుంది, కలియుగం వస్తూ ఉంది, కలియుగం వస్తే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు, విన్నా పాటించేవాళ్ళు లేరు, దారుణమైపోతుంది. ఆ గోవు ఎవరో తెలిసినా భూదేవి, గోవు రూపంలో వస్తుంది భూదేవి. గోవుని ఈరోజు ఎవరు గౌరవించలేదో ఆ వంశము పతనమే. గుర్తుపెట్టుకుంటా, ఏ జీవిని గాన చంపితే దాని శరీరం పైన ఒక్క వెంట్రుక ఉందనుకోండి, ఎన్ని ఎంట్రికలు ఉంటే అన్ని వేల సంవత్సరాల నరకలోకంలో ఉండాలి. ఇది సత్యం. ఏదిగా తప్పు చేస్తే మనం జైలుకి వెళ్తాము, ప్రస్తుతం గొప్ప నిదానంగానే జైలుకి వెళ్తాం. ఆ రాజ్య తప్పు చేస్తే ఎవరైతే ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో గోపైన, ఏ జీవినన్నా కానీ, గొర్రె కానీ మేక కానీ ఎన్నైనా కానీ ఎన్ని వెంట్రుకలు ఉన్నారో అన్ని వేల సంవత్సరాలు నరకలోకంలో ఉండాలని శాస్త్రం చెప్తుంది. ఆ గోవు ఏడుస్తుంది, బాధపడదు. గోవు అంతా సాధు జీవి, గోవు చాలా మంచిది. గోవు అంటే గోవుని మించింది లేదు. అందుకని అంత గొప్పది గోవు. కాబట్టి అది ఏం చెప్తుంటే గోవు ఏడుస్తుంది. ఎవరు ప్రచారం చేసేవాళ్ళు బాధగా ఉంది నాకు, ఇంకా చాలా చెప్తుంది. ఇక మళ్ళీ ఎద్దు ఏం చెప్తుంటే, ఇది ఎద్దు వంటి కాలుతో ఉన్నావు నువ్వెందుకు అంటే, ధర్మము సత్యుగంలో బాగుండే, కృతయుగంలో బాగుండే, కొంచెం ఉండే, త్రేతాయుగంలో దావుడుగంలో తగ్గిపోయా, కలియుగంలో పూర్తి తగ్గిపోయింది. అందుకని ఒంటి కాలుతో ఉన్నాను, ఇంకేంటి కొనుక్కోవాలి నేను. ఇది పరిస్థితి. కాబట్టి బాధపడుతున్నాను నేను చెప్తాను. అంటే చాలా మనము మనము జీవించాలి, సత్వగుణంతో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. గొప్పవాడంటే శాస్త్రాన్ని పాటిస్తే తప్ప మనం ఎవరూ బాగుపడలేము. సనాతన ధర్మం ఉండాలన్న, ధర్మం నిలబడాలన్నా కొంతమంది చేయకూడదు చేస్తున్నారు, పాడకూడదు పాడుతున్నారు. అయ్యవి మనము ఏమైపోయిందంటే ధర్మం అని అనుకోని పేరు పెట్టి తప్పు చేస్తున్నారు. ఇది తప్పు అంటే లేదు, తప్పు కాదు నాకు తెలుసు. ఈరోజు ముందు తాగుతున్నవరా తప్పు అంటే, గవర్నమెంట్ ఇస్తే మనం దానికి ఏముందే, వాళ్ళకి తెలియకనా ఇస్తారు. వాళ్ళు మంచి చేస్తున్నారని మనకి మంచిది, హెల్త్ బాగుంటుంది, అందుకని తాగుతున్నారు. నేను తిరుపతిలో వస్తూ ఉంటాను, నేను నాడు థియేటర్ దగ్గర ఒకతను గుడ్డలు లేవు, నడి రోడ్లో ఉన్నాడు, వెహికల్స్ వస్తున్నాయి, బాధ అనిపించింది. తాగితే మంచిదా? ఎవరు చెప్పండి, ఎవరు చెప్పలే, నేను దీన్ని ఎవరు ఒప్పుకో. కాబట్టి దారుణం ఇది. మనం అందరూ మారాలి. ఏదో పిలిస్తే నన్ను వస్తాను. గోవు చాలా గొప్పది, గోవుని రక్షించాలి. రోజు తులసి పూజ చేయాలి ఇంట్లో. భగవంతుడు చాలా గొప్పవాడు. మీరు దేవుని చూసారా? ఎంతమంది దేవుని రియల్గా చూసి మాట్లాడారు చెప్పండి. నాయనకి రాండి, నేను ఈరోజే చూపిస్తాను, ఈరోజే చూపిస్తాను. నాయనకి రాండి, ఈరోజు రాత్రి చూపిస్తాను. ఎప్పుడు తినేసాడు మీరు, నేను దేవుని చూపిస్తాను. మీరు మాట్లాడిస్తా, కౌగిలించుకోవచ్చు, ఫుడ్ పెట్టచ్చు. నెక్స్ట్ వస్తారు, యూట్యూబ్లో పెట్టండి. బృందావనం నిధివనం 5500 మందిరాలు ఉన్నాయి బృందావనంలో. నిధివనం సేవాకుంద్, అది ఒక 4 ఎకరాలు ఉంటుంది. పగలంతా దాదాపు 1000 కోతులు ఉంటాయి. మనుషులు సందు లేకుండా ఉంటారు. రాధాకృష్ణులు వచ్చి అక్కడ ఉంటారు. రాత్రుల్లో కోతలని సాయంత్రం వేడైతే ఎవరు తోలకుండా బయట వచ్చేస్తాయి. నిధివనం యూట్యూబ్లో కొట్టండి, మీకు వస్తాయి, పేరు పెట్టుకొని. మేము సంవత్సరానికి నేను అందరినీ ఒక గ్రూప్ తీసుకెళ్తాను, ఒక 100 మంది 50 మంది తీసుకెళ్తుంటాం. మేము నిధివనం సేవాకుంద్ 4 ఎకరాలు ఉంటుంది. అది కోతలన్నీ బయట వచ్చేస్తాయి ఎవరు తోలకుండానే. ఎవరన్నా లోపలికి పోతే భగవంతుని దర్శించచ్చు. అర్థమైందా? కొందరు వైకుంఠానికి వెళ్ళిపోతారు, కొందరు తెల్లారితమను డెడ్ బాడీ తెచ్చుకోవచ్చు, కొందరు బయట వచ్చి ఎవరిని మాట్లాడకుండా నవ్వుతూ ఉండేటువంటిది ఇది జరిగినాయి. చాలా సంతోషం. ఇంకోటి మెయిన్, తులసి మారాన్ని పూజించండి. రోజు భగవంతుని ఈ భగవద్గీత చదివి భగవంతుని పైన ప్రేమ పెంచుకుంటాం. భగవంతుని ఎప్పుడు ప్రేమ పెంచుకుంటామే మనం కూడా పెట్టుకుంటాం. భారత భూమి పైలే మనుష్య జన్మయార సార్థక కరో పర్వకార. ఇంత మంచి భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. చైతన్య మహాప్రభు ఉండడం మన అదృష్టం. భగవద్గీత భాగవతం ఉండదు, ఇక్కడ పుట్టిందే భగవద్గీత భాగవతం. శ్రీరామచంద్రుడు ఇక్కడే పుట్టాడు, కృష్ణుడు ఇక్కడే పుట్టాడు, చైతన్య మహాప్రభు ఇక్కడే పుట్టాడు. ఫారినర్స్ అంతా భారతదేశంలో ఉండాలి. ఎంతగానో దేవతలు కూడా అర్హత లేదు ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ భోగం ఎక్కువ, వాళ్ళు మరణం మర్చిపోతారు. మనకి ఎవరో ఒక చచ్చిపోతాడు, అయ్యో చచ్చిపోతానని వాడు, నేను కూడా చచ్చిపోతాను భగవద్గీత చదువుదామనిపిస్తుంది. కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి. దయచేసి అందరూ ధన్యవాదాలు. గోవుని అందరూ ప్రీతించండి, ప్రేమించండి, తులసి పూజ చేయండి, భగవంతుని భక్తి చేయండి. ఇస్కాన్తో కనెక్షన్ ఉండండి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, చాలా మంచిది. ఈ మధ్య గంటసాల పద్య పాట పాడారు, చాలా మంచి ఇంపార్టెంట్, ఎంతో అర్థం ఉంది. మీ ఇంటికి పోయినండి,
కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. మళ్ళా చాలా మంచిది, ఈ మధ్య నేను పాడలేదు కాబట్టి అట్లా చాలా మంచి పాట. నా దూడలే భూమి చీల్చి దుక్కి దున్నుతున్నదోయ్, నా ఎరువుల పైరు పెరిగి పంట పండుతున్నదోయ్, నా చర్మమి మీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా బొళ్ళే డంకాలకు నాదము పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. జయ శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీరామ్.